మా పార్టీ ఆదేశాల మేరకు, మా లీడర్ ఆదేశాల మేరకు వర్క్ చేస్తాము. తప్పకుండా అన్నీ మంచిగా జరుగుతాయని అనుకుంటున్నాను. అంటే ఊహించారా సార్ మీరు రాజ్యసభకు వెళ్తారని ఊహించారా? నాకు ఎన్నోసార్లు అవకాశం వచ్చింది. నేనే అవకాశాన్ని ముందుకు రాలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేదు మీరు రావాలి, మీరు ముందుండండి, మీరు పార్టీకి అవసరం ఉంది, మీలాంటి వాళ్ళు వెనకుండకూడదు. నేను 2099 నుంచే నేను రాజకీయాలు యాక్టివ్ ఉన్నానండి. మా బ్రదరే ఎమ్మెల్యే ఉన్నారు. వారి కోసం ప్రతి ఎలక్షన్స్ కానీ మంచి చెడ్డలకు అన్నీ మేమే ఉంటాము, మేము ముందు ఉంటాము, ప్రజల సమస్యలన్నిటికీ ముందు ఉంటాము. ఎన్నోసార్లు మేము మీడియా పబ్లిసిటీ చేసుకోగానే సీఎం గారి దృష్టికి మా ప్రాంతం, మా కడప జిల్లాలో కానీ అన్నమయ్య జిల్లాలో కానీ ఏ సమస్యలు ఉన్నా సీఎం దృష్టికి తీసుకెళ్తా ఉంటాం. నేను కానీ మా బ్రదర్ కానీ మా చిన్న అన్న చాలామంది మేమందరం ఫ్యామిలీలో రాజకీయాలు చాలా రోజుల నుంచి ఉన్నాము. మా బ్రదరే ఉన్నారు, 10 ఇయర్స్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేదు మీరు కూడా ఉంటే బాగుంటుంది, అన్న ఉండాలా మీరు ఉండాలా అని ఆయన ప్రేమతో నన్ను పిలవటం జరగటం, మీరు ఉండాలని చెప్పడం జరిగింది. దానికి నేను సంతోషంగా అంగీకరించి ముందుకు వచ్చి రావటం జరిగింది.